సార్ ఏంటి గుంటూరు పార్లమెంట్లో ఈసారి గెలిపేవారండి ఇక్కడ జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేయబోతున్నారు. అలాగే వైసీపీ నుంచి కిలార్ రోషే గారు పోటీ చేస్తున్నారు. మరి వీరిద్దరు ఇక్కడ గెలిపేవారు ఉండొచ్చు అంటారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు అఖండ మెజారిటీతో గెలుస్తారండి. ఎందుకు పెమ్మసాని గారు ఎందుకు గెలుస్తారండి ఇక్కడ? పెమ్మసాని గారు అంటే మంచి వ్యక్తిగత చాలా మంచివారు. ఎందుకంటే వారు ఈ మామూలుగా నియోజకవర్గం పరీక్షిస్తుంటే వారి యొక్క మనస్తత్వం కానీ వారి యొక్క మంచితనం కానీ చూసాము. అందుట్లో వారు విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి మంచి, ఎందుకంటే ఆయన ఎదటి వారి జేబులో రూపాయి తీసుకుని మనస్తత్వం కాదు, వారి జేబులో రూపాయి ఇచ్చేసి మామూలుగా అభివృద్ధి సంక్షేమం చేసే మనిషి. ఎందుకంటే ఇప్పుడు ఈయన చూసాం, కిలార్ రోషే గారు ఇంతకుముందు ఎమ్మెల్యే గారు ఉన్నాడు, ఆయన చూసాం. మరి వారి తత్వానికి ఈ తత్వానికి తేడా ఉంది. పెమ్మసాని గారు మామూలుగా 100కి 99% అధిక మెజార్టీతో గెలుతారండి. ఏమో పెమ్మసాని గారు లోకల్ అభ్యర్థి కాదు, నాన్ లోకల్ అంటున్నారు. కిలార్ రోషే గారు లోకల్, అతను లోకల్ అనేసి అని చెప్తా ఉన్నారు. ఈ తీసుకొస్తా ఉన్నారు. దీనికి మీరేమంటారు? లోకల్కేను ఇది సంబంధం కాదండి. వ్యక్తి ఎవరు మంచోళ్ళు, సేవ ఎవరు చేస్తారు. ఇప్పుడు లోకల్ ఆయన కూడా మనకు, కాకపోతే ఏంటంటే ఆయన విదేశాలకి ఆయన డాక్టర్ గారు కాబట్టి వెళ్ళారు, మళ్ళీ మన దేశానికి వచ్చారు సేవ చేద్దామని. అంటే లోకల్ ముఖ్యం కాదు, ఎవరు మంచి వ్యక్తి అనేది మనం గుర్తించాలి, ఎవరు సేవ చేస్తారు ప్రజలకు అనేది గుర్తించాలి. అంతేగాని ఎవరో ఒక అతను ఉన్నాడు లోకల్, మా పెదకాకైనా చూద్దాం అనుకోండి, ఒక ఆయన పనికిరానే ఉన్నాడు, ఆయన లోకల్, ఇంకొక నంబూరు వ్యక్తుడు, ఆయన బాగా చేస్తాడు, ఆయన ప్రేమిస్తాం కానీ ఈయన లోకల్ ప్రేమించాం కదా. కాబట్టి నాన్ లోకల్ ఏం కాదు. ఇప్పుడు ఆయన ఇక్కడ పుట్టింది, ఇప్పుడు నర్సాపేటలో ఇక్కడ చదువుకున్నారు, గుంటూరులో కూడా చదువుకున్నారు ఆయన పెమ్మసాని చంద్రశేఖర్ గారు సారు. అయితే మనకి ఆయన నాన్ లోకల్ ఏం కాదు, కాకపోతే వ్యాపారించి. ఇప్పుడు మన ఇండియాలో ఎంతమందో మన ఇండియా వాళ్ళు అమెరికాలో, అవుట్ ఆఫ్ కంట్రీస్లో లక్షల్లో ఉన్నారు. వాళ్ళు అంత మాత్రాన ఇప్పుడు మన వాళ్ళు పోతే అక్కడ అభిమానిస్తున్నారు. మరి ఏదైనా అవసరం అయితే మనకి ఇండియాకి సహాయం చేస్తున్నారు. మరి అలాంటప్పుడు ఆయన లోకల్ అనేది ఎట్టగాకుంటాడు, లోకల్లోనే చదువుకున్నారు. కాకపోతే ఇలా 10 మంది అభిప్రాయం తీసుకొని ప్రజాసేవ చేయాలి, మీరు రాజకీయాల్లో రావాలి అని మాలాంటి ప్రజలు ఆయన ఒత్తిడి చేస్తే, సరే మీ అన్నదానంతో వస్తా నేను చేస్తాన్నారు. ఆయన దగ్గర ఏంటంటే ప్రజలకి మేలు చేసే స్వభావం ఉంది మెయిన్. ఎందుకంటే వారి మాటల్లో కానీ చూస్తున్నాం. ఇప్పుడు రోషే గారు మాకు తెలుసు, ఇక్కడ మామూలుగా రోషే గారు తెలుసు, ఎమ్మెల్యే చేశాడు, మరి ఇప్పుడు ఏదో ఎంపీ చేస్తున్నారు. కానీ వ్యక్తిగతంగా కానీ దేనికైనా సేవ చేస్తాం. కానీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు 95% బాగా మంచి తత్వం, సేవ చేస్తానికి ఉన్నాడు మామూలుగా. గెలుపు మటుకి పెమ్మసాని గారి గెలుపు మాత్రం 100% పెమ్మసాని చంద్రశేఖర్ గారిది. మంచి మెజారిటీ గెలుతారు, మామూలు మెజారిటీ కూడా మంచి మెజారిటీ గెలుతారు. ఎందుకంటే ప్రజల్లో కూడా మేము అక్కడక్కడ కూర్చొని చెబుతున్నారు ప్రజల అభిప్రాయం కూడా. ఎందుకంటే మేము మా వయసు పెద్ద రీత్యా 10 మంది కూర్చుంటాం. కూర్చున్నప్పుడు వాళ్ళు కూడా అభిప్రాయం చెబుతున్నారంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారు మంచి వ్యక్తి, ఆయనే గెలుస్తారని చెప్పి జనంలో అభిప్రాయం కూడా అట్నే ఉంది. నా ఒక్కడే అభిప్రాయం కాదు.